గులాబీ కాంట్రాక్టర్లకు చెక్. గురుకులాల్లో ఆహార నాణ్యత లోపానికి వారే కారణం. అందుకే వరుస ఘటనలు అనే అనుమానం. తనిఖీలతో అనేక లోపాలు వెలుగులోకి. ఏజెన్సీలకు అధికారుల వార్నింగ్. కొత్త వారికి బాధ్యతలు అప్పగించేలా సర్కారు కసరత్తు. పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ. రాజకీయ ప్రమేయం లేని వారికి అవకాశం. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయండి, ఎందుకు కాంట్రాక్టర్లకి టెండర్లకు అప్పగించాలా? లోకల్గా ఉన్న ఆ మహిళా గ్రూపులకు, ఆ సంఘాలకి అప్పగించండి. ఆ మహిళలకు ఉద్యోగం వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు ఇంట్లో వండిన భోజనంలాగా వండగలుగుతారు. ఇప్పుడు కాంట్రాక్టర్కి ఇచ్చినావు, వాడు 10 దగ్గర 20 రూపాయలు మిగిలించుకోవాలని చూస్తాడు. దాని ద్వారా నాణ్యమైన ఆహారం వాళ్ళకి అందదు. అదే గ్రామంలో ఉన్న వాళ్ళే అనుకోండి, వాళ్ళు ఏం పెద్దగా వాళ్ళకి ఆశలు ఉంటాయి, వాళ్ళు ఏం కావాలనుకుంటారు, అరే మన పిల్లలే కదా అన్న ఒక దీంతో వాళ్ళు ఏదో వచ్చిన దాంట్లో తీసుకొని ఆ పిల్లలకు మంచి భోజనం అందిస్తారు. ఇంట్లో తిన్నట్టు ఉంటుంది భోజనం కూడా. ఆ ప్రయత్నం చేయండి. ఈ మొత్తం కాంట్రాక్టర్లంతా పాతోళ్ళే ఉన్నారు. ఈ కాంట్రాక్టర్లంతా 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అక్కడ మనం బాసర IIITలో చూడలే, బాసర IIITలో కాంట్రాక్టర్ల వ్యవస్థని కొంత సెటరైట్ ఇంకా మారలేదు. అక్కడ కొంత ఏదో చేసిన తర్వాత కొంత సెట్ అయింది. ఎవరా కాంట్రాక్టర్లు? మొత్తం వీళ్ళే, బీఆర్ఎస్ వాళ్ళే. గురుకులాల్లో చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపైన ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. కాంట్రాక్టర్ల కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదులు సర్కారుకు వస్తున్నట్టుగా సమాచారం. దీనికి తోడు నాణ్యత లేని ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. అలాంటి కాంట్రాక్టర్లను తొలగించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించేందుకు సర్కారు సిద్ధమైంది. మీరు ఒకసారి అడగండి, మీరు ఒకవేళ కాంట్రాక్టర్ బాగానే పనిచేసి సరైన బీఆర్ఎస్ అని ఇంకోటైనా చాలా బాగా పెడుతున్నారు, ఇక్కడ బాగుంది అనుకుంటే వాళ్ళని కంటిన్యూ చేయండి ఒకవేళ మీకు అవసరం అయితే. ఇక వరస్ట్గా ఉన్నది, వీడు మొత్తం అటు ఇచ్చేసి రాగమాగం చేస్తున్నప్పుడు తీసేయండి. త్వరలో టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని వారికి మెస్ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతున్నది. గతంలో బీఆర్ఎస్ అనుచరులకు మెస్ బాధ్యతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మెస్ కాంట్రాక్టు పనులను గత ప్రభుత్వం మెజారిటీగా బీఆర్ఎస్ లీడర్లు బినామీలకే అప్పగించినట్టుగా విమర్శలు ఉన్నాయి. వంట పనులు చేసేవారు, రేషన్, కూరగాయల సరఫరా, ఇలా చాలా వాటిల్లో గులాబీ అనుచరులే ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న సదరు కాంట్రాక్టర్లు ప్రస్తుత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా టాక్. అందులో భాగంగానే విద్యార్థులకు సరైన ఆహారం అందించట్లేదని, ఫలితంగా పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. మరి ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు. మరి ఆ కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళతో పాటుగానే ఆ కాంట్రాక్టర్ కూడా కాంగ్రెస్లోకి వచ్చి ఉంటాడు కదా. మరి ఆయన తీసేస్తే ఆయన ఊకుంటాడా? మరి ఇది ఎట్లా?